హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలీస్ ఫ్యామిలీ టేల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మా హస్బెండ్ మా కోసం చేసిన స్పెషల్ రొయ్యలు కర్రీ అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. అందుకనే వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేయండి. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసారనుకో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోకి వెళ్దామా? ఇంకా వీడియోలోకి వెళ్ళేసరికి ఏంటంటే, ఇక తీసుకొచ్చారనమాట మా హస్బెండ్. రొయ్యలు తీసుకొచ్చి వాటిని క్లీన్ చేయాలి కదా. అది రొయ్యల క్లీనింగ్కి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. ఇంకా అదే నిదానంగా క్లీన్ చేస్తున్నారనమాట. ఇంకా క్లీన్ అయితే చేసేసారు. క్లీన్ చేసిన తర్వాత ఏంటంటే, ఒక చిన్న కడాయి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి, ఈ క్లీన్ చేసుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఆ రొయ్యలు వేసేసారనమాట. దాంట్లో కొంచెము సాల్ట్ను కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నారు. కొంచెం వాటర్ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆనియన్ను పండుమిర్చి అవి 2 గ్రైండ్ చేయాలన్నమాట. ఇంకా ఇదిగోండి, ఈ రొయ్యలు కూడా ఫ్రై అయిపోయాయి. ఇక అది గ్రైండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎట్లాగో పండు మిర్చి బాగా దొరుకుతుంది కాబట్టి అవి ఫ్రెష్గా తీసుకొచ్చారనమాట ఆ రోజు. ఇంకా అందుకోసమే అవి ఒక 2 వేసి ఫ్రై చేశారు. ఇక్కడ ఏంటంటే కొబ్బరి ఉంది కదా, ఈ కొబ్బరితోటి కొబ్బరి పాలు తీయాలి. ఇంకా కొన్నేమో ఆనియన్స్ చిన్న కట్ చేసుకోవాలి. ఇంకా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి అంటే దంచుతున్నాను. కొంచెం ఉల్లి పొరక కూడా ఉంటే కట్ చేసి పెట్టానండి. ఇంకా కొంచెం నాన్ వెజ్లలో ఎప్పటికప్పుడు మేము ఫ్రెష్గానే వేసుకుంటాము అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా వేరొక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర వేశారు, లవంగం, ఇలాచి, చెక్క, బిర్యానీకి వేసేసి నెక్స్ట్ మనము కొంచెం అది చేసుకున్నాం కదా, చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ని, అది వేశారు. అది ఫ్రై అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పండుమిర్చి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసారనమాట. ఈ 2 మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయాలండి. ఇక్కడ కొంచెం బటర్ ఉంటే వేస్తున్నారు. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే ఏం అవసరం లేదు. ఇదిగోండి, ఇక్కడ అది గ్రైండ్ చేశారనమాట కొబ్బరి పాలు. ఇంకా కొబ్బరి పాల్లోకి వెళ్ళి పాలు అనేవి నేనేమో ఆయనకి తీసిస్తున్నాను అనమాట. ఇంకా అంతలో అది కూడా ఫ్రై అవ్వాలి కదా, ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇంకా ఫ్రై అయిపోయింది. కొబ్బరి పాలు కూడా తీసేసి పక్కకు పెట్టేశాను. ఇదిగో ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ చెప్పాను కదా ఉల్లి పొరక అనమాట, ఆ ఉల్లి పొరకను వేశాను. అది కూడా చాలా ఫ్రెష్గా ఉందండి, ఆ రోజే తీసుకొచ్చారు. ఇంకా అది కొంచెం వేసాము. అది కొంచెం వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇదిగోండి కొంచెం కలుపుకున్న తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఆ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు వేశారు. పసుపు కూడా వేసేసిన తర్వాత ఇదిగోండి, ముందుగా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఆ రొయ్యలు కూడా వేసేసారండి. ఆ రొయ్యలు కూడా వేసేసి కొంచెంసేపు మంచిగా ఫ్రై చేయాలి. ఇదిగోండి, కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత దాంట్లోకి కారానికి కర్రీకి సరిపడా కారం అనమాట. మీరు కొంచెం స్పైసీగా తింటే కొంచెం ఎక్కువ వేసేసుకోండి. మేము కొంచెం మీడియంగానే తింటాము. ఇంకా దానికి సరిపడా కారం వేశారు. నెక్స్ట్ ఏంటంటే సాల్ట్ వేస్తున్నారనమాట. అది కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేశానండి కలర్ కోసం నేను. ఇంకా నెక్స్ట్ ధనియాల పౌడర్ వేశారు ఒక 2 టేబుల్ స్పూన్లు. కొంచెం గరం మసాలా, లైట్గా జీరా పౌడర్ వేసారనమాట. ఇంకా వీటన్నిటిని కూడా మంచిగా కలపాలన్నమాట. ఈ మసాలాలన్నీ ఆ రొయ్యలకు మంచిగా పట్టేంత వరకు కొంతసేపు మంచిగా ఫ్రై చేయాలి. ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత ముందు మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా, ఈ కొబ్బరి పాలు వేసేసేయాలండి. ఇంకా వేసేసిన తర్వాత దాంట్లో కొన్ని వాటర్ కూడా పోసేయాలి. ఇదిగోండి, వాటర్ కూడా పోసేసాను. కర్రీకి మన గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో అలా వాటర్ పోసేసుకోవాలండి. ఇంకా దానికి తగ్గట్టుగానే వాటర్ పోసేసి ఇంకొకసారి మంచిగా కలిపేసుకొని కూరని సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టేసుకొని ఇంకా మంచిగా కుక్ చేయాలి. అదే ఆయిల్ పైకి తేలేంత వరకు కొంతసేపు ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసేసేయండి. ఇదిగోండి, రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసారు. ఇది చూసిన వెంటనే ఆ స్మెల్కి మా చిన్న పాప టెంప్ట్ అయిపోయి ఫస్ట్ అదే తింటుందనమాట. ఇంకా రైస్ కూడా వేడివేడిగా వండేసాను. ఫస్ట్ అయితే ఇంకా చిన్న పాప తినేసింది. ఇంకా నెక్స్ట్ మేమిద్దరము, మా హస్బెండ్ కూడా తినేసామన్నమాట. మా పెద్ద పాప, నేను, మా హస్బెండ్ కూడా తినేసామండి. ఈ విధంగా కనుక మీరు ఒక్కసారి కొబ్బరి పాలు పోసి ఈ రొయ్యల కర్రీ కనుక చేశారనుకోండి, అసలు మీరు వదిలిపెట్టిన అంత టేస్టీగా ఉందన్నమాట. ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.